వేరే డిఫరెంట్ ఇది చిన్న మైక్, అది పెద్ద మైక్. అంతేనండి. అంతే. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే అలయక్క పీకిల్స్ లెక్క నేను కూడా ట్రోల్ అవుతానో లేదని. ఇది ఐస్ క్రీమ్, ఇది జిలేబీ అనుకుంటున్నాను. ఓకే అండి తొందరగా ట్రోల్ చేసేయండి. ఏదో సినిమాలో నేను కూడా అక్కలాగా చెల్లిలాగా నటించేస్తాను. ఏది మీరు ఆమెను కామెంట్ చేస్తున్నట్టుంది. మీరు కామెంట్ కాదండి, ఈ రోజుల్లో రియల్గా వెళ్తే అవ్వట్లే, టాలెంట్ ఉంటే అవ్వట్లే. ఒకటేమో కమిట్మెంట్ అని ఇవ్వాలి, రెండోదేమో ఇంక ఎలాగైనా రావాలి. బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్ చూపిస్తా ఉన్నాను. కార్తిక్ రెడ్డి ఒకసారి మరి మీరు కూడా ఎక్స్పోజింగ్ చేస్తే వీడియోలు ఏమైనా చేస్తే కానీ ట్రోల్ అవుతారేమో మీరు కూడా. ఛాన్సులు కావాలంటే మరి ఇప్పుడు అదే కదా జరుగుతుంది. కళ్ళల్లో పడాలి కదా ప్రొడ్యూసర్ల కళ్ళల్లో పడిదే ఉండండి. చూపిస్తా మీకు. ఆల్రెడీ నాకు చూడండి, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి. చూసారా అయితేనండి ఒక రేంజ్లో ఉండదండి సినిమా ఇండస్ట్రీలో. మన ఆ క్యారెక్టర్ కాదు. నేను ఆ క్యారెక్టర్ అసలు ఒప్పుకోను. మీరు షూట్ లేకపోయినా నాకు నష్టం లేదు, కానీ ఆ క్యారెక్టర్ అసలు ఒప్పుకోండి. ఏదైనా సరేనండి నేను చేయాలి. ఏదైనా కమిట్మెంట్ అడుగుతున్నారా? చాలా మంది చేశాను. అలా పులి పనులకి ఇంకా ఎక్కడో ఎక్కువ సైడ్ అయిపోయినా వీడియో తీసి పెడతా. మదర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ నేను చేస్తాను, కానీ వేరే విధంగా మాత్రం మీరు చేయాలని ట్రై చేస్తే మాత్రం లక్ష్మీరెడ్డి బయటకు వచ్చేస్తాను. నేను ముందే చెప్తున్నా, నా క్యారెక్టర్ లేకపోతే నష్టమే లేదు. అవసరమైతే ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నా, జాబ్ చేసి బతుకుతా. అలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను అలాగే ఉండి పొలవైతే మనం ప్లేస్ ఖరాబ్ అయినప్పుడు వాళ్ళని వెళ్ళే డబ్బులు అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా నాకు. ఇప్పుడు ఏంది ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నా మరి ఇలాంటి? ఓకే అర్థమైంది. ఏమంటున్నాడు తెలుసా, షూటింగ్ అయిపోయాక లాస్ట్లో అంటే గోవాలో కమిట్మెంట్ ఇవ్వాలంట. నేను ఒప్పుకోలే. నేను వీడియో పోస్ట్ చేస్తానని చెప్పా. సారీ మేడం పెట్టేశారు, మళ్ళీ ఫోన్ చేశారు. నాకు తిక్కదెంగింది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తాను. ఎవడైనా సరే నన్ను కమెంట్ అని అడిగితే అది సినిమా కానీ సీరియల్ కానీ షార్ట్ ఫిల్మే నేను బరాబర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తా. నేను ఎవరికి భయపడలేదు, నేను ఎవరికి కింద తొత్తును కాదు, ఎవరికి నాకు మాస్టర్ లేదు, ఎవరు బరాబర్ ఉంటాను నాతోటి. ఇప్పుడు ఈ రమ్య గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలుకి? ఈ రమ్య గురించి అయితే ట్రోల్ అయిన మూలన ఒక రేంజ్ ఉంది. నేను ఎవడొకటి బుర్ర బదల కొట్టాను అనుకో, ఎవడొకటి ఏమైనా తిట్టాను అనుకో, నేను కూడా ట్రోల్ అవుతా, నేను కూడా హీరోయిన్ అయిపోతా. ఇదే క్యారెక్టర్. ఇలాగే ఉంది. మీకు బూతులు వచ్చా? బండా బూతులు తెంగుతా. నాకు అత్త తిక్క తెంగిందంటే ఆల్ ఇండియాలో బూతులు నాకు వచ్చి ఆంధ్ర తెలంగాణ కలిపి అలెక్కేగానే ఎక్కువచ్చు నాకు. అది ఇంకా చూసి ఆలోచించి మాట్లాడతామో. నేను పటపడ వదులుతా, నా వాయిస్ వెళ్ళినట్టుకో ఇంకా కింద పైన తడిసిపోతుంది. వాళ్ళకి కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి వాళ్ళకి. మరి వాళ్ళకి కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి, వాడుకోవచ్చు. వస్తారేమో. ఆయన అగోరికి రాలే వెనకాల ఎంకరేజ్ చేసి కూడా ఆ కార్ ఏమన్నా అయిందా? చీప్ ఫకింగ్ ఫెలో, ఈ వీటిని ఎక్స్పెన్సివ్స్ అంటున్నావు అంటే నీ బతికేంత ఇట్లాంటి వాటికి పేటెంట్స్ ఉన్నాయి కదా. ఎట్లా వస్తేనే బాగుంటుంది కదా. నేను కూడా అట్లాగే మొదలు పెడతా, అప్పుడు వైరల్ అవుతాను. నా ఎంగల్తే రోజులు రావట్లే. ఒక విషయం చెప్పనా, ఇక్కడ సఖీలను కూర్చోబెట్టి ఇక్కడ ప్రతి మీద సేరగట్ట కూర్చోబెట్టామనుకో, ఎక్కువ వేస్తే ఎవరికి వస్తాయి? ఇక్కడ సఖీలకు మాత్రమే వస్తాయి. అలాగుంటేనే బాగుంది. ఇప్పుడు అలాగుంటేనే ఆ తిట్లతోటి వైరల్ అయింది. మరి రీల్స్ గురించి, ఆ సినిమాల అవకాశం గురించి ఎట్లా చూడొచ్చు? మీరేం మాట్లాడారు? వేస్ట్. మరి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే టాలీవుడ్ గురించి ఏం చెప్తాం? వాళ్ళకి నిజంగా మైండ్ ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో కష్టపడి డాన్సు, యాక్టింగ్, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ చేస్తున్నారు. అటు అమ్మాయిలు కానీ, మగవాళ్ళు కానీ, ఇజ్రాయల్స్ కానీ, వాళ్ళకి టాలెంట్ ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి పులకాలు అందరికీ కూడా ఇస్తున్నారు. అదేమన్నా మోనాలిషా అంట. మోనాలిషా ఏ విధంగా బాగుంది చెప్పండి. మన ఆల్ ఇండియాలో అమ్మాయిలు ఎంత హైలైట్లో ఉన్న అమ్మాయిలు నిజంగా మన ఇండియా ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుందో తెలుసా? మనలో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంకరేజ్ చేయక ఇతర దేశం తీసుకొచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు ఇక్కడ. సో పొద్దున్న లేస్తే కృష్ణనగర్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షోస్ అంటే కృష్ణనగర్లో చెప్తున్నాను కదా, ఒకప్పుడు నేనే ఇదే షూటింగ్ ఫీల్డ్ రంగస్థలం సైరా భర్త నేను చేసినప్పుడు తిండి కూడా లేక, రెంట్ కట్టుకోలేక నేను చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడులోనే నేను డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తాను నేర్చుకున్నాను. అప్పట్లో కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. షూటింగ్కి వెళ్ళినా డబ్బులు ఇవ్వకపోతే సిరు తెలుసు, ఒరే సిరు నీ గురించి చెప్తున్నా, ఆడు డబ్బులు ఇవ్వతే ఏంటి నా పేరు డబ్బులు ఇవ్వకపోతే నా కొడుకు ఇక్కడ గొడ్లు ఇస్తాను, నా డబ్బులు నాకు ఇస్తావు నా కొడుకు అంటే బెదిరిస్తేనే ఇచ్చాడు. రియల్గా అయితే ఇవ్వడు. మనం రీసెంట్గా షూటింగ్ చేశా, అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు.
నేను ఒకటే బరాబర్ వీడియో పెడతాను. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడాలి, నేను రేపు చూస్తే వీడియో చూపుతా. ఈ రోజులో న్యాయం ఉంటే పని అవ్వట్లేదు, అన్యాయంగానే వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఏమంటారంటే ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్లు చేసిన వాళ్ళు మేము ఎంకరేజ్ చేయమంటూనే మరి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి స్టేజ్లో ఎక్కిస్తుంటే ఎలా చూడ? అయిన వాళ్ళు కాకుల్లో కానాళ్ళు కంచాలు ఆడుతున్నారు కదా. ఇదే మన వాళ్ళు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమో తీసుకెళ్ళి పెంటకుప్పలా పెడుతున్నారు. ఏమీ లేని పారంపోకుని పొలక ముండలందరూ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎక్కించి చూపిస్తున్నారు. అటు బిగ్ బాస్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఎవరంటే కరెక్ట్గా ఉన్నది అందరూ కూడా ఇది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లుచ్చ వ్యవహారాలు చేసిన కొడుకులు అయితే తీసుకొచ్చి అక్కడెక్కడ పెడుతున్నారు. న్యాయంగా నిక్కర్స్గా చేసిన వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఎవరో చూడట్లేదు. అందుకే అందరూ అన్యాయంగానే మొదలు పెడుతున్నారు. సినిమాలో అవకాశం వచ్చింది, బిగ్ బాస్ సినిమాలో అవకాశం రేపు బిగ్ బాస్లో వచ్చింది. ఎల్లుండేమో ఎవడో రేప్ చేశాడు, నీకు కేసు పెడతాను అంటాడు. ఎన్ని లేవు? ఆ మౌనేష్ కూడా ఎవడో రేప్ చేశాడు కదా, నక్లీ సెట్ రేప్ చేశాడు. అది రేపా గీపా మనకు తెలీదు. ప్రతిదీ ఇలాగ అవుతుంది. రేపు పొద్దున ఏంటిది ఇది పికెల్స్ అంట, ఏం పికెల్స్, అలాగే పికెల్స్ నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టకపోతే నీ పేరు మార్చి కూడా రెడ్ బట్టగా పట్టలేదు. ఇది కరెక్ట్గా అవుతుంది. ఇదే గట్టి మీద నేను ఇంటర్వ్యూ ఇస్తాను మళ్ళీ. నేను అస్సలు వెళ్ళను, నాకు పంచాయతీ అస్సలు అవద్దు. నేను ఏదైనా న్యాయంగానే ఉంటా. అందులో కొట్టుకు చచ్చిపోవడాలో ఒకరి మీద ఒకరు పిత్తిరిల్లు నాకు అవసరం లేదు. సింగిల్గానే సింహ లెక్క ఉంటా. లక్ష్మి లోకల్ పిల్ల.